దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్రని విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి సమస్తమేమో కలుగును గాక. అద్భుతమైన వాక్య సందేశాన్ని దేవుడు ఈరోజు మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. ధైర్యపరిచే మాటను వివరింపజేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఇస్తున్న వాక్కు ఖచ్చితంగా నీ నా జీవితం నెరవేర్చబడును గాక. ఆమెన్. చూడండి, సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. నువ్వే ప్రాంతము నివాసం చేస్తున్నావో ఇవి దేవుడు చెప్తున్నాడు. ఓ జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఏమాత్రం అంటే కాస్త కూడా నువ్వు కన్నీళ్ళు విడవు. అంటే దేవుడు చెబితే జరుగుతుందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఎప్పుడు చూసినా కన్నీళ్ళ పర్యంతమైపోతుంది కావచ్చు. ఎప్పుడు కన్నీళ్లు కార్చేటువంటి పరిస్థితులు నీవు ఉంటున్నావేమో. దయచేసి ఈ మాట విను. దేవుడు చెప్తున్నాడు, నీవు కన్నీళ్ళు విడవు. నీ మొర్ర దేవుడు నిశ్చయంగా విని నిన్ను కరుణించును. నువ్వు ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాట విని కూడా వినట్లుగా ఉంటున్న వారు ఉంటారు. విని కూడా నిన్ను ప్రక్కన పెట్టేవారు ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ మాట వినగానే నా తండ్రి, నా యేసయ్య, నా దేవుడా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు వెంటనే నీకు ఉత్తరం ఇస్తూ ఉంటాడు, వెంటనే సమాధానం ఇస్తూ ఉంటాడు, వెంటనే నువ్వు జవాబును పొందుకుంటూ ఉంటావు. ఇది నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు అడిగిన ప్రతీదీ పొందుకున్నావని నమ్మవలను. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, నీ మాటలు ప్రార్థన రూపకంలో తెలియపరుస్తున్నావో, నువ్వు చెప్పగానే నీ ప్రార్థన దేవుడు వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. ఇది నువ్వు నమ్మాలి. ఈ యొక్క నమ్మకము, ఈ యొక్క ధైర్యంతో నీవు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు. నువ్వు ఎంత మాత్రం కన్నీళ్ళు విడువో. నీ మొర్ర విని నీకు నిశ్చయంగా ఉత్తరం ఇచ్చును, నిన్ను కరుణించును నా దేవుడు. కష్టంలో, నష్టంలో, బాధల్లో, బలహీనతలో, ఇబ్బందులు జీవితంలో నీ నా జీవితంలో దేవుడు నీ మాట వింటాడండి. నీ మొర్ర ఆయన చెవియోగి వింటాడు, ఆలకిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. నిన్ను బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. నువ్వు ఎంతోమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నీ బాధ గురించి చెప్పుకున్నప్పుడు వారు నిన్ను నిరాకరించి ఉండొచ్చు. నీ మాట వినడానికి కూడా వారికి ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. విని కూడా విన్నట్లుగా ప్రక్కన పెట్టి ఉండొచ్చు. ప్రియ సహోదరుడా, మనుషులు అదే విధంగా ఉంటారు. పిలిచినా కానీ నీ వారు పలకరు. కానీ దేవుడు పిలిస్తే పలికే దేవుడు, వెంటనే సమాధానం ఇచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు ఆరాధించి యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు అని మాట్లాడతాడు. ఆయన నీ మాట వింటాడు. కనుక నీ మాట విని ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఇక నీవు ఏమాత్రం కన్నీళ్ళు విడిచేలాగా ఉండవు. నీ మొర్ర విని నీకు దేవుడు నిన్ను నిశ్చయంగా కరుణిస్తాడు. దేవుని కరుణ అనేది ఎంతో గొప్పదండి. ఈ భూలోక ముందు ఏ మనిషి యొక్క కరుణ, ఏ మనిషి యొక్క ప్రేమ కన్నా కూడా దేవుని యొక్క ప్రేమ, కరుణ ఎంతో వివరించలేనిది, వర్ణించలేనిది. దేవుడు ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, ఈనాడు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, పోరాటము, అవమానాలు, నిందలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, వాటన్నిటినీ ఆలోచిస్తూ ఉండమాకు. దేవుడిచ్చే మాట నమ్ము. నేను ప్రార్థన చేయగానే నా మాట దేవుడు వినగానే వెంటనే నాకు ఉత్తరం ఇస్తామంటే నాకు జవాబు ఇస్తాడు. ఈ ధైర్యం చాలండి, ఈ నమ్మకం చాలు. అప్పుడు మన జీవితంలో ఎత్తైనటువంటి శిఖరాలకు ఎక్కగలుగుతాం, ఉన్నతమైన స్థితిలో నిలబడగలుగుతాం. విశ్వాసమే మనల్ని ఎత్తైన కొండ మీదకి ఎక్కింపజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు స్పందించలేరని అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు స్పందిస్తాడు. దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలని, జీవితాన్ని దేవుడు కట్టాలని చూస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నీ మొరని వినాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మొరపెట్టు, ప్రార్థించు. నీ మాట నా దేవుడు విని ఊరుకుండేవాడు కాదు. అందరి వల్లే విని నీకు జవాబు దయచేస్తాడు. కనుక ఎంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తున్నట్టుగా, కన్నీళ్లు కార్చకుండా నా దేవుడు ఆ కన్నీళ్ళు తుడిచాడని నమ్మకంతో, ధైర్యంతో ముందు సాగుదాం. దైవిక దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లించి సహాయం దయచేయండి.
నీవికి ఏమాత్రం కనీరు విడువో నీ మొరని వింటున్నాను. నువ్వు కరుణిస్తాను, నీ మాట వినగానే ఉత్తరం ఇస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. నా జీవితంలో ఎదురుతున్న ప్రతి శోధన, అవమానం, బాధ, నింద, బలహీనత, రోగము, ఇరుకు, ఇబ్బంది అన్నిటి నుంచి విడుదల దయచేయం వేడుకుంటున్నాం. మా మాట వినగానే వెంటనే జవాబిచ్చే దేవుడా నీకు వందనాలు చేసి నమ్ముతున్నాను ప్రభా. మా జీవితంలో అద్భుతం చేయం వేడుకుంటున్నాం. ఆశ్చర్యకర రీతిలో ఆశ్చర్యకరమైన సహాయము మేము పొందుకుందుముగాక తండ్రి. అటు కృప దయచి సహాయం దయచేయమని కృపగల దేవా, దయగల రాజా, కరుణగలదని సూచనము కనపరుస్తున్నాం ప్రభా తండ్రి. మా మాట విని మా ప్రార్థన వెంటనే జవాబిచ్చే దేవుడు అని నీ కృప ద్వారా మేలులు పొందుకుంటూ నమ్ముతూ స్తుతిస్తూ కనపరుస్తూ యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచుకున్నాము మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.